గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఇన్ ఎలక్షన్స్. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వేదికగా ఉపయోగించి ఎన్నికల ప్రచారాన్ని చేయడం. సింపుల్గా చెప్పాలంటే అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని చేయడం. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అంటే మనకి ఏమున్నాయి? ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలను ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నికలలో ప్రచారాన్ని చేయడం, టెక్నాలజీని యూజ్ చేసుకొని. ఓకే, అయితే ఈ టాపిక్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే రీసెంట్గా మనకి ఎన్నికల సంఘం ఆ, ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, భారతీయ ఎన్నికల సంఘం ఈ మధ్య కాలంలో నెక్స్ట్ వచ్చే కొన్ని స్టేట్స్కి ఎన్నికలను కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యి, ప్రస్తుతానికి మనం ఈ కరోనా కండిషన్స్లో ఉన్నాం కాబట్టి ఈ కరోనా టైమ్స్లో ఎన్నికలు ఎలా కండక్ట్ చేయాలి, ఎన్నికలు నిర్వహించాలి అంటే ఏం చేయాలి అనే విషయం పైన కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటూ ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే ఏ స్టేట్స్కి అయితే, ఏ రాష్ట్రాలకైతే మనకి ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రాల్లో కొన్ని రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అని ఎన్నికల సంఘం కూడా భావించి ఏం చేసిందంటే కొన్ని రకమైనటువంటి ఆదేశ సూత్రాలను జారీ చేయడం జరిగింది. ఏంటి ఆ ఆదేశ సూత్రాలు, ఏంటి ఆ రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ పర్టికులర్ ఇష్యూని అంటే ఎలక్ట్రానిక్ ప్రచారం అనమాట, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాజిక మాధ్యమాల ద్వారా ఓకే ప్రచారం చేయడాన్ని ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ అంటాం మనం. ఓకే, ఈ అంటే ఎలక్ట్రానిక్, క్యాంపెయిన్ అంటే ప్రచారం. సో దీన్ని మనం అల్టిమేట్గా ఏం చేసాం, ఇది కరెంట్ ఇష్యూ. సో ఈ కరెంట్ ఇష్యూని మనం దేనికి పట్టుకు లింక్ చేసాం, మనం ఇండియాలో ఎలక్షన్స్కి లింక్ చేసాం. ఎలక్షన్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? జిఎస్ పేపర్ 2 గుర్తు రావాలి. ఓకే, అంటే ఈ ఇష్యూని మనం జిఎస్ పేపర్ 2లో ఎలక్షన్స్ అనే టాపిక్లో ఓకే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలక్షన్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, ఎన్నికల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా మనం ఏం మాట్లాడుకోవాలి, ఎన్నికల్లో వివిధ మార్గాల ద్వారా జరిగే ప్రచారాల గురించి మనం తెలుసుకోవాలి. ఎన్నికల ప్రచారాల గురించి, ఎలక్షన్ క్యాంపెయిన్. సో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సామాజిక మాధ్యమాల ద్వారా చేయటం, ఎన్నికల ప్రచారాన్ని మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇటువంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఇందులో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్. ఈ సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ సవాళ్ళకి ఎలాంటి రకమైనటువంటి మనకి ఎలాంటి రకమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి, ఈ సవాళ్ళను మనం ఎదుర్కోవాలి అంటే, ఎదుర్కొంటున్న సవాళ్ళని మనం పక్కన పెట్టాలి అంటే, తగ్గించాలి అంటే ఎలాంటి రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి రకమైనటువంటి సూచనలను ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇది మనకు ఓవరాల్గా టాపిక్ ఇది. సో ఈ టాపిక్లు మీరు ఫస్ట్ చూసినట్లయితే అంటే ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో ఓకే ఈ 5 రాష్ట్రాలకి, 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతం, ఈ 4 రాష్ట్రాలు. ఇందులో ఫస్ట్గా ఏ రాష్ట్రానికి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అంటే బీహార్. ఎందుకంటే ఆల్మోస్ట్ నవంబర్కి వచ్చేసరికి అక్కడ ఇంకా ప్రస్తుతానికి ఉన్న అసెంబ్లీ గడువు ముగుస్తుంది కాబట్టి బీహార్కి ఎలక్షన్ జరుగుతాయి. తర్వాత మనకి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి పుదుచ్చేరి కూడా. మనకి ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది, ప్రస్తుతానికి మనకి 3 కేంద్రపాలిత ప్రాంతాలకి మనకి ఏంటంటే అసెంబ్లీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే రీసెంట్గా తీసుకొచ్చిన జమ్మూ కాశ్మీర్, ముందు క్రియేట్ చేసినటువంటి పుదుచ్చేరి, ఓకే తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ. ఓకే, ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకి, జమ్మూ కాశ్మీరు, పుదుచ్చేరి, ఢిల్లీ, ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా అసెంబ్లీ ఉన్నందువల్ల వీటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎన్నికలు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో రానున్న రోజుల్లో ఈ 4 రాష్ట్రాలకి
పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు మనకి ఎందుకు ఇక్కడ ఇంత ప్రాముఖ్యత అంటే ఈ కరోనా సిచ్యువేషన్ టైంలో ప్రస్తుతానికి మన ఈ కరోనా కష్టకాలంలో మనం ఎన్నికల్ని నిర్వహించాలి అని మన భారతీయ ఎన్నికల సంఘం డిసైడ్ చేసింది కాబట్టి ఓకే మనం ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే సో రీసెంట్గా మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పింది, కరోనా ఉన్నంత మాత్రాన ఎన్నికల్ని ఎన్నికల డేట్లు పొడిగించడం అనేది జరగదు, పోస్ట్ పోన్మెంట్ అనేది జరగదు. ఓకే సో ఎన్నికలు మేము కంపల్సరీగా ఎన్నికలు నిర్వహిస్తాం. ఓకే కాకపోతే డేట్ ఏ రోజు పెడతాం అనేది ప్రస్తుతానికి డేట్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ ఓకే ఎన్నికలు మాత్రం మేము నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఓకే సో చెప్తూ ఇక్కడ ఏం చెప్పింది, ఆల్రెడీ కొన్ని దేశాలు రీసెంట్గా మీరు చూసినట్లయితే శ్రీలంక, సింగపూర్, సౌత్ కొరియా, ఈ 3 దేశాల్లో కూడా రీసెంట్గా మనం చూసిన దేశాలు, ఈ 3 దేశాల్లో కూడా ఈ కరోనా ఉండంగానే వాళ్ళు కూడా ఎన్నికలను నిర్వహించడం జరిగిందనమాట. మరి ఆయా దేశాలు నిర్వహించినప్పుడు మన దేశంలో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు? ఓకే సో మన దగ్గర కూడా అంటే మనం ట్యాకిల్ చేయలేము. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మేము ఎన్నికలు కంపల్సరీగా కండక్ట్ చేస్తాం, సో ఎన్నికల విషయంకి వచ్చేసరికి మాత్రం మేము వెనకడుగు వేసేది లేదు అని ఎన్నికల సంఘం చెప్పడం కూడా జరిగిందనమాట. సో దీనికి కాకపోతే ఏం చెప్పిందంటే కొన్ని రకమైనటువంటి ఆదేశ సూత్రాలు, ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడం జరిగింది. ఎన్నికలు ఎలా జరగాలి, ఎన్నికల్లో క్యాంపెయిన్ ఎలా చేయాలి. ఓకే సో వీటన్నిటికి సంబంధించి, ఎందుకంటే ఎన్నికల ప్రచారం విషయంకి వచ్చినప్పుడు లేదనుకుంటే ఆ ఓట్లు వేసే టైంలో కానీ ఇదంతా కూడా ఏంటి మనకి ప్రజా సముదాయంతో కూర్చుందనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ అంటే ఆ ఏరియాకి సంబంధించిన జనాలు, ఓటర్లు అందరూ కూడా వచ్చి అక్కడ సముదాయం అవుతారు. సో అలాంటప్పుడు ప్రస్తుతానికి ఉన్న కరోనా కష్టకాలంలో ఇంకా కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మనం సరైనటువంటి చర్యలు తీసుకోలేనప్పుడు ఈ ఎన్నికల ద్వారా ఇంకా కరోనా పెరిగే అవకాశాలు ఉండొచ్చు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎన్నికలను మేము నిర్వహిస్తాం, కానీ మేము ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి అందరూ ఫాలో అవ్వాలి. ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే చెప్తుంది అనమాట. ఏంటి, ఏదైనా పేషెంట్కి ఇప్పుడు COVID-19 వచ్చింది అనుకోండి, సో కరోనా ఎవరికైనా పేషెంట్కి వస్తే వీళ్ళందరూ లాస్ట్లో ఓటేయడానికి వెళ్తారు, వీళ్ళందరూ ముందు వెళ్ళరు, లాస్ట్లో వెళ్తారు పోలింగ్ డేలో లాస్ట్ రోజు. ఇంకోటి ఏంటి, కంపల్సరీగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఓటరు కూడా మాస్క్ ధరించాలి, చేతికి గ్లౌజ్ పెట్టుకొని మాత్రమే ఈవీఎంని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటాం కదా, ఈవీఎం, ఆ ఈవీఎం పరికరాన్ని గ్లౌజ్ ధరించి మాత్రమే ప్రెస్ చేయాలి. అదేవిధంగా ఇంకోటి, మనకి డోర్ టు డోర్ ఈ ప్రచారాలు ఉంటాయి ఇంటింటికి. సో ఆ ఇంటింటికి వెళ్ళే ప్రచారానికి 3 మాత్రమే వెళ్ళాలి. ఒక పార్టీకి సంబంధించి, ఒక క్యాండిడేట్కి సంబంధించి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఓకే ఓన్లీ 3 మాత్రమే వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారాలు చేయాలి, అంతేగాని ఎక్కువ మంది వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటి, పోలింగ్ స్టేషన్కి వచ్చేసరికి ఆ పోలింగ్ బూత్లు ఉంటాయి కదా, ఆ పోలింగ్ బూత్లు ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్, కానీ ఇప్పుడేంటి 1000 మంది ఓటర్లకే ఒక పోలింగ్ బూత్ అనమాట. అంటే ఏంటి, ఎక్కువ పోలింగ్ బూత్లు పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఓటర్లని ఒక పోలింగ్ బూత్ దగ్గర పిలిస్తే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలా ఇదొకటి. ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ర్యాలీలు కండక్ట్ చేస్తారు, పొలిటికల్ పార్టీ ర్యాలీలు కండక్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా మనకి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎంతమంది అని చెప్తే వీళ్ళు అంతమంది వరకు అట్లీస్ట్ సుమారుగా అప్రాక్సిమేట్గా అంతమందిని అలౌ చేయాలి. అదేవిధంగా నామినేషన్ వేసినప్పుడు ఇద్దరు మాత్రమే అలౌ చేయాలి. ఇంకోటి, ఇప్పుడు కాన్వాయ్లు ఉన్నాయి, ఇప్పుడు మనకు 10 మంది 20 కార్లు 30 కార్లు వెళ్ళడానికి లేదు, 5 కార్లు మాత్రమే. మీరు రోడ్ షోలకి దేనికైనా వెళ్తున్నారంటే ఓన్లీ 5 కార్లే. అదేవిధంగా కంపల్సరీగా ఆ పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీగా టెంపరేచర్ని చెక్ చేయాలి. టెంపరేచర్ని చెక్ చేసి ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత రమ్మని చెప్పాలి. ఓకే అంతేవిధంగా ఇప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్ కాన్సెప్ట్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి, కొంతమంది ఓటర్లు ఉంటారు, వాళ్ళు మనం సర్వీస్ ఓటర్లు అంటాం. సర్వీస్ ఓటర్లు అంటే ఎవరు,
ఆర్మీలో పనిచేసినోళ్ళు, అదేవిధంగా ఎలక్షన్ ఎన్నికల ఇప్పుడు ఎన్నికలు మనం కండక్ట్ చేయడానికి కోసం వస్తారు ఆఫీసులు అందరూ కూడా, టీచర్లు, పోలీసులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే బ్యాలెట్ పేపర్లు ఇస్తాం, సర్వీస్ ఓటర్లు అంటాం. ఆ సర్వీస్ ఓటర్ల జాబితాలో ఈ మధ్యన మనం ఏం చేసాం, ఈ కొంతమంది కోవిడ్ పేషెంట్లని, అదేవిధంగా మనకు వికలాంగుల్ని, 80 ఏళ్ళు వయసు పడిబడిన ముసలి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య రీతి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, సో వాళ్ళని కూడా తీసుకొచ్చి అందులో యాడ్ చేసి వాళ్ళకు కూడా బ్యాలెట్ సిస్టమే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఈ ప్రోగ్రామ్ కూడా సిస్టమేటిక్ వాటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, ఓటరు అనేవాడు ఓకే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ఓకే ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ మంది ఓటర్లు వచ్చి ఓటేసే అవకాశాలు తక్కువ ఉంటాయి, భయపడతారు. ఎందుకులా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలి, ఎందుకంటే నాకేం కంపల్షన్ కాదు ఓటు వేయాల్సిన, మళ్ళీ వెళ్తే మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఎక్కడ కరోనా వచ్చిద్దో. సో అందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుందండి, ఎన్నికల సంఘం వాళ్ళు దీనికి ఆలోచిస్తున్నారు, ఓటర్లకు చెప్తున్నారు. సో మీకు కావాల్సిన అన్ని రకమైనటువంటి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే మీకు అన్ని రకాల భద్రతలు ఇచ్చిన తర్వాత మీకు మేము ఓట్లు వేయడానికి రమ్మంటామని చెప్పేసి క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రచారం మొదలుపెట్టింది. ఎందుకు, ఎన్నికలు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్కువ మంది ఓటేస్తే అంత మంచిది. మరి ప్రజాస్వామ్యంలో అది మనకి ఇప్పుడు ఏంటిది, మనకి ప్రజా ప్రతినిధులు ఉన్న ప్రజాస్వామ్యం ఇది, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఓకే మనది ఏమి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యం మనది, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఆ ప్రజాప్రతినిధికి ఎంత ఎక్కువ మంది ఎన్నుకుంటే అంత మంచిది. ఎక్కువ మంది ఎన్నుకోవాలంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. ఓకే ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో ఇలాంటి కరోనా కష్టకాలంలో పార్టిసిపేట్ చేయాలని చాలా కష్టం. సో ఇది ఛాలెంజ్. అందుకే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, దీనికి సంబంధించింది కూడా కొన్ని రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది రీసెంట్గా జరిగే ఇష్యూ. సో దీన్ని ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి కానీ లింకప్ చేసుకుంటూ వెళ్తే, ఫస్ట్ అసలు ఇండియాలో మీరు ఎన్నికలను కానీ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, మన ఇండియాలో మన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం రెండు రకాలు, డైరెక్ట్, రిప్రజెంటేటివ్. ఓకే డైరెక్ట్ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉన్న ఇంకొక రకమైనటువంటి పేరే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యం. ప్రజలు వాళ్ళ ప్రతినిధుల ద్వారా ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు తెలియపరుస్తారనమాట. దాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం, ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యం. అలా కాకుండా ప్రజలే డైరెక్ట్గా వచ్చి సాల్వ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం, డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. కాకపోతే ప్రస్తుతానికి ఇండియాలో మనం ఇండైరెక్ట్ డెమోక్రసీని ఫాలో అవుతున్నాం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. అదేవిధంగా మనకి ఇండియాలో ఉన్న పార్టీ ఏంటి, బహుళ పార్టీ వ్యవస్థ మనది ఏక పార్టీ కాదు, ద్వై పార్టీ కాదు, బహుళ పార్టీ. అంటే ఎన్ని పార్టీలైనా కంటెస్ట్ చేయొచ్చు, ఇండిపెండెంట్లు చేయొచ్చు, ఒక ఏరియాలో ఒక నియోజకవర్గంలో ఎంతమంది క్యాండిడేట్లైనా కంటెస్ట్ చేయొచ్చు, బహుళ పార్టీ వ్యవస్థ. ఓకే సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి, ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఎవరెవరు భాగస్వామ్యులు ఎన్నికల్లో, ఎవరెవరు భాగస్వామ్యులు అంటే ముగ్గురు భాగస్వామ్యులు. ఒకరు ఇక్కడ మనం ఒక త్రిభుజాన్ని మనం తీసుకుంటే, ఒకటి ఎలక్షన్ కమిషన్, ఎన్నికలు ఎలా కండక్ట్ చేయాలి, ఎన్నికల్ని ఎలా పర్యవేక్షించాలి, మానిటరింగ్. ఎన్నికల పర్యవేక్షణ, ఎన్నికల నియంత్రణ, మానిటరింగ్ అండ్ రెగ్యులేషన్. ఎన్నికల పర్యవేక్షణ మరియు ఎన్నికల నియంత్రణ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది, ఎన్నికల సంఘం చూసుకుంటుంది. పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయి, ఎన్నికల ప్రచారం, ఓకే మా పార్టీకే మీరు ఓటు వేస్తే మేము మీకు వచ్చి ఏం చేస్తామనే ధోరణిలో వీళ్ళు ప్రచారాలు చేస్తారు, క్యాండిడేట్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రచారాలు చేస్తారు. సో ఫైనల్గా ఏంటి, వీళ్ళు చేసిన ప్రచారం, ఎన్నికల కమిషన్, వీళ్ళిద్దరూ ఏంటి ఫైనల్గా ఓటరు అనే వాళ్ళకి పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓకే ఓటు వేయించాలి. ఎలా వేయించాలి, ఎలాంటి రకమైనటువంటి ఒడిదొడుకులకి నోనవ్వకుండా,
కులాన్ని ఉపయోగించుకొనో, మతాన్ని ఉపయోగించుకొనో, ప్రాంతాన్ని ఉపయోగించుకొనో ఓట్లు వేయకుండా వాళ్ళంతట వాళ్ళుగా ఓట్లు వేసే విధంగా చేయాల్సిన బాధ్యత ఇటు ఎలక్షన్ కమిషన్‌కి ఉంది. అటు పొలిటికల్ పార్టీకి కూడా ఉంది. అటు రాజకీయ పార్టీకి, ఇటు ఎన్నికల సంఘానికి వీళ్ళిద్దరికీ ఏంటి ఫైనల్‌గా ఓటర్ అనేవాడికి, ఎందుకంటే ఫైనల్‌గా డెసిషన్ తీసుకోవాల్సింది వాడు. ఇప్పుడు ఫైనల్‌గా ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఓటు వేయాలి? ఇటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయాలనా? వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలనా? టీడీపీకి ఓటు వేయాలనా? అనేది ఫైనల్‌గా డిసైడ్ అయ్యేది ఎవరు? ఓటరు. కానీ ఓటర్‌కి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి సదుపాయాల్ని సమర్పించాల్సినటువంటి బాధ్యత ఎవరికుంది? ఒకవైపు ఎలక్షన్ కమిషన్‌కి ఉంది. ఇంకోవైపు రాజకీయ పార్టీకి కూడా ఉంది. రాజకీయ పార్టీలకు కూడా ఉంది. అందుకే ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు ఎవరెవరు భాగస్వాములు? ఒకవైపు ఓటర్లు, ఒకవైపు ఎలక్షన్ కమిషను, ఇంకోవైపు రాజకీయ పార్టీలు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎలక్షన్ కమిషన్ గురించి కానీ తీసుకున్నట్లయితే భారతీయ ఎన్నికల సంఘం 1949. ఓకే. 1949లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది భారతీయ ఎన్నికల సంఘాన్ని. ఓకే. 324 ఆర్టికల్ 324 భారత రాజ్యాంగంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఏంటి? ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి రకమైనటువంటి హింసాత్మక కాండాలు, హింసాత్మక విషయాలు ఎటువంటి జరగకుండా ప్రశాంతంగా ఓకే ఎన్నికలు జరిగేలా చేయాల్సిన బాధ్యతని మనం ఎవరికి అప్పగించాం? భారతీయ ఎన్నికల సంఘానికి ఆర్టికల్ 324 ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీనిని ఉపయోగించుకొని భారతీయ ఎన్నికల సంఘం ఓకే అటు దేశంలో అంటే మనకి కేంద్రం లెవెల్లో కానీ లేదనుకుంటే రాష్ట్రం లెవెల్లో కానీ ఓకే ఎన్నికల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అటు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితేనేమి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది అయితేనేమి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు, ఓకే రాజ్యసభకు సంబంధించిన రాజ్యసభ ఎంపీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎన్నికల్ని భారతీయ ఎన్నికల సంఘం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి భారతీయ ఎన్నికల సంఘం మరి ఎన్నికల్ని ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిర్వహించాలి అంటే మరి ఎన్నికల సంఘానికి కూడా ఒక రకమైనటువంటి చట్టపరమైనటువంటి మద్దతు ఉండాలి కదా. అలా చట్టపరంగా ఓకే ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కూడా ఏం చేసింది? ఒక రకమైనటువంటి మద్దతునిచ్చింది. కొన్ని రకమైన చట్టాలను తీసుకొచ్చింది. అలా వచ్చిన చట్టాలే ఏం చట్టాలు అయ్యి? ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. 2 చట్టాలు ఉంటాయి. ఒకే పేరు మీద 2 చట్టాలు ఉంటాయి. 50లో వచ్చిన ఒక చట్టం, 51లో వచ్చిన ఇంకో చట్టం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఎన్నికల్ని ఎలా కండక్ట్ చేయాలి, నియోజకవర్గాల్ని ఎలా డివైడ్ చేయాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను ఉంచాలి, అట్లా ఓటర్ అనేవాడు ఎవరు, ఓటర్కి ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఓకే సో వీటన్నిటికి సంబంధించినటువంటి చట్టం ఏదైనా ఉంది అంటే అది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. అదేవిధంగా మనకిప్పుడు ఎన్నికల్లో ఎవరు భాగస్వామ్యులు? రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు, ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఎలక్షన్స్ వాళ్ళు క్యాండిడేట్స్. మరి వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎవరు రావాలి అంటే ఎన్నికల్లో ఎవరు భాగస్వామ్యులుగా ఉండాలి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి? మరి ఒక దొంగ వచ్చి పార్టిసిపేట్ చేస్తే కుదురుద్దా? ఒక క్రిమినల్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే కుదురుద్దా? సో వీళ్ళందరూ రాకుండా ఉండాలి అంటే సభ్యులకు సంబంధించినటువంటి అంతవరకు కూడా ఒక రకమైనటువంటి చట్టం ఉండాలి. అలా సభ్యులు అంటే ఇక్కడ ఎవరు మనకి? ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ లేదటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ
ఓకే. సో, ఎవరు ఎన్నికల్ని కంటెస్ట్ చేయాలి? ఎవరు చేయకూడదు? ఏ సభ్యుడు కంటెస్ట్ చేయాలి? ఏ సభ్యుడు చేయకూడదు? అనేది మనకి ఏ చట్టం చెప్తదంటే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. అదే మీరిక్కడ చూసుకున్నట్లయితే 1950 ఏం చెప్తది? డీలిమిటేషన్ గురించి మాట్లాడతది. డీలిమిటేషన్ అంటే ఏంటి? దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ సీట్లుండాలి? ఎన్ని రాజ్యసభ సీట్లుండాలి? ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లుండాలి? వీటన్నిటిని చూసేదేంటి? డీలిమిటేషన్ కమిషన్. ఓకే. ఈ డీలిమిటేషన్ కమిషన్‌ని మొట్టమొదటిసారిగా మనం 51లో చేయడం జరుగుతది. అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో చేస్తాం. తర్వాత రాజ్యాంగాన్ని మన అమెండ్మెంట్ తీసుకొచ్చి సవరణ చేసి మనం ఏం చేస్తామంటే 2002లో ఇంకొక చట్టం తీసుకొస్తామన్నమాట. అది 1950కి సంబంధించి. తర్వాత 51లో ఏంటంటే మనకు కొన్ని ఉంటాయి. సెక్షన్ 8 అని. సెక్షన్ 8 ఏం చెప్తది? ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు గాని, అసెంబ్లీకి సంబంధించిన సభ్యులు గాని ఓకే. సో, వాళ్ళు ఏదైనా ఒక క్రైమ్ చేసి దొరికిపోతే వాళ్ళ పైన కేస్ గాని ప్రూవ్ అయినట్లయితే, ఆ కేసు 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఉండాలి. 2 సంవత్సరాల కంటే శిక్ష ఉన్న ఎటువంటి కేసైనా సరే, ఒక పార్లమెంట్ సభ్యుడి పైన గాని, లేదా ఒక అసెంబ్లీ సభ్యుడి పైన గాని ప్రూవ్ అయినట్లయితే, వాళ్ళని ఇంకా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి లేదు. ఇది సుప్రీం కోర్ట్ ఒక ఫేమస్ జడ్జిమెంట్‌లో చెప్తదనమాట ఇది. పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని ఒక కేసు ఉంటదనమాట. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఒక సభ్యుడి పైన 2 సంవత్సరాలకు మించి శిక్ష పడింది అంటే ఇమీడియట్‌గా ఆ సభ్యుడికి ఉన్నటువంటి మెంబర్‌షిప్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఆటోమేటిక్‌గా నీ పైన 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న కేసు, 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఉన్న కేసు ఏది పడినా నీ పైన నువ్వు ప్రూవ్ అయిందంటే చాలు. ఒకప్పుడు నువ్వు నీకు 3 నెలల టైం ఉండేది అప్పీల్ చేసుకోవడానికి. 3 మంత్స్. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా తీసేసింది సుప్రీంకోర్టు. క్యాన్సిల్ చేసింది ఆ కేసులో. ఆ పీయూసీఎల్ కేసులో. అదేవిధంగా ఈ సెక్షన్ 126లో ఏం చెప్తది? 48 గంటల ముందు, అంటే 48 గంటల్లో ముందు ఇప్పుడు పోలింగ్ జరిగే ముందు అన్ని రకమైనటువంటి ప్రచారాలు ఆపేయాలి. ఎంట్రీలు ఇవ్వటాలు, లేదనుకుంటే ర్యాలీలు కండక్ట్ చేయడాలు అన్నీ ఏమి ఉండకూడదనమాట. అదేవిధంగా ఎలక్షన్స్ అయినంత వరకు మనకు నార్మల్ 2 రకాల పోల్స్ ఉంటాయి. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్ అంటే నార్మల్‌గా జనాల మధ్యలోకి వెళ్ళి మీరు ఎవరికి ఓటేస్తారు అని ఒపీనియన్ తీసుకోవటం. అందుకే ఒపీనియన్ పోల్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే, వాళ్ళు ఓటు వేసిన తర్వాత మీరు ఎవరికి ఓటు వేశారు అని అడగటం. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తదంటే, ఎలక్షన్‌లు అయినంత వరకు, లాస్ట్ పర్సన్ ఓటేసినంత వరకు కూడా ఎవరో కూడా వెళ్లి మీరు ఎవరికి ఓటేసారని అడగకూడదు. మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పొచ్చు. మీరు వెళ్ళి అడగొచ్చు. మీరు ఎవరికి ఓటేసారని అడగొచ్చు. అది సెక్షన్ 126A. అదేవిధంగా ఎన్నికల కోడ్, మోడల్ కోడ్ అంటాం. ఎన్నికల కోడ్ గురించి మీకు తెలిసిందే. ఏ రోజైతే, ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఏ రోజైతే ఎన్నికల సంఘం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓకే, సో అండ్ సో డేట్‌న ఎలక్షన్ జరుగుతాయి అని చెప్తాదో, ఏ రోజైతే ఎన్నికల సంఘం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజున ఎలక్షన్ జరుగుతాయి, రానున్న నెల రోజుల్లో ఈ తారీఖున ఎలక్షన్ జరుగుతాయి అని చెప్తే, ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దగ్గర నుంచి ఆ లాస్ట్ రోజు ఎలక్షన్ అయినంత వరకు మొత్తం అంతా కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది అప్పుడు. ఓకే. సో, ఈ ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించడానికి లేదు. సో, ఉల్లంఘిస్తే మళ్ళీ అక్కడ ఎలక్షన్ కమిషన్ వచ్చి యాక్షన్ తీసుకుంటదనమాట. సో, అదొకటి ఉంది. సో, ఇలా మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మనకి ఎన్నికలు అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. సో, దీనికి మీరు ఇప్పుడు చూసినట్లయితే రాజకీయ పార్టీలు, ఇండియాలో మొత్తం ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని మీరు చూసినట్లయితే మొత్తం సరాసరి 2600 రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రస్తుతానికైతే. 2019 ఎలక్షన్స్ మీరు తీసుకున్నట్లయితే 2598 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటి, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీస్. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు కావు, దేశంలో నేషనల్ పార్టీలు కావు.
కానీ నువ్వు ఒక పొలిటికల్ పార్టీగా నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నీకు ఫస్ట్ ఏముండాలి, నువ్వు రిజిస్టర్ చేయాలి. సో ఇండియాలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ కింద రిజిస్టర్ చేసుకున్న పొలిటికల్ పార్టీలు ఎన్ని అంటే సరాసరి 2598. ఈ సంఖ్యని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఈ సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. కాబట్టి సరాసరి ఫిగర్ గుర్తుపెట్టుకో 2500 సుమారు, లేదా 2600 సుమారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఎన్ని రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీలు ప్రస్తుతానికి మనకు ఉన్నది 8. అంటే నువ్వు నేషనల్ పార్టీకి రికగ్నైజ్ చేయాలి అంటే నీ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఒక క్రైటీరియా పెడుతుంది. ఆ క్రైటీరియాని నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే నీకు నేషనల్ కమిషన్ కింద నేషనల్ పార్టీ కింద వస్తుంది రికగ్నిషన్. లేదు అనుకుంటే స్టేట్ పార్టీ కింద ఉంటావు. స్టేట్ పార్టీ కూడా నీకు క్రైటీరియాను ఫుల్ఫిల్ చేయాలి. అది కూడా చేయకపోతే అప్పుడు నిన్ను ఏమంటారు, నిన్ను జస్ట్ ఒక పొలిటికల్ పార్టీగా చెప్తారు కానీ నువ్వు ఇటు స్టేట్ పార్టీ కాదు, అటు నేషనల్ పార్టీ కూడా కాదనమాట. సో మీరు ప్రస్తుతానికి కొన్ని నేషనల్ పార్టీస్ ఎన్ని అంటే 8. ఇక్కడ 8 అంటే 1 తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది నార్త్ ఈస్ట్, ఇది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కాన్రాడ్ సంగ్మా. ప్రస్తుతానికి ఇవి 8 నేషనల్ పార్టీలు. 2024 వరకు కూడా ఇవే నేషనల్ పార్టీలుగా ఉంటాయి. తర్వాత రివిజన్ జరుగుతుంది అనమాట. ఇది మొన్న ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో నేషనల్ పార్టీకి ఇది కండిషన్. మీరు ఒకసారి స్క్రీన్ చూస్తే మీకు అర్థమైపోయింది నేషనల్ పార్టీ అంటే ఏంటో. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కండిషన్ ఏంటంటే మీరు అక్కడ చూసినట్లయితే 2% ఓట్లు రావటం కానీ, లేదా 6% ఓట్ షేర్ ఉండాలి, లేదా ఒక 4 స్టేట్లలో స్టేట్ పార్టీగా నీకు రికగ్నిషన్ ఉండాలి. అలా ఉంటే అప్పుడు నువ్వు నేషనల్ పార్టీ అవుతావు అనమాట. ఓకే, అలా కాకుండా స్టేట్ పార్టీగా ఉండాలంటే ఆ రాష్ట్రంలో 6% ఓట్లు పడాలి, ఏదో ఒక 2 సీట్లు రావాలి, లేదు అంటే అట్లీస్ట్ ఒక 3% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఉండాలి నీ దగ్గర, లేదంటే అట్లీస్ట్ ఒక సీట్ అని గెలవాలి, ఒక 25 సీట్లకి లోక్సభకి. లేదు అంటే నీ రాష్ట్రంలో పోలైన ఓట్లు ఒక 8% ఓట్లు నీకు పడాలి నీ పార్టీకి. అప్పుడు నీకు స్టేట్ పార్టీ కింద వస్తుంది. మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జనసేన పార్టీ ఉంది కదా, జనసేన పార్టీకి ఇది అప్లై చేసి కనుక్కోండి చూద్దాం. మీరు అప్లై చేసి ఈ కాన్సెప్ట్ని, జనసేన పార్టీ స్టేట్ పార్టీయా, రాష్ట్ర పార్టీయా, నేషనల్ పార్టీయా, స్టేట్ పార్టీయా, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీయా, ఈ కాన్సెప్ట్ మీరు అప్లై చేయండి. మీకు అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. నేను చెప్పే కంటే మీరు అప్లై చేస్తే ఈ క్రైటీరియా మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇది మీరు పట్టుకెళ్ళి జనసేన పార్టీకి అప్లై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం, ఇండియాలో ఎన్నికల ప్రచారం ఎలా చేస్తాం మనం? రోడ్ షోలు కండక్ట్ చేస్తాం, ర్యాలీలు కండక్ట్ చేస్తాం, డోర్ టు డోర్ వెళ్తాం. ఓకే, దాంతోపాటు మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాం, అదేవిధంగా డిబేట్లు పార్టిసిపేట్ చేస్తాం, ఆర్టికల్స్ రాస్తాం. వీటన్నిటితో పాటు కొత్తగా ఏమొచ్చింది ఈ మధ్యన మనకి? సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాజిక మాధ్యమాలు తీసుకొచ్చు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, రకరకాల గ్రాములు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ సామాజిక మాధ్యమాలు అన్నింటిని వాడుకుని ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తున్నాను. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఇవి ఇష్యూస్. ఫస్ట్ ఏంటి? సామాజిక మాధ్యమాలు అంటేనే మనకి ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి. ఇప్పుడు ఇండియాలో రూరల్ ఏరియాస్ చూడండి, అర్బన్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఎంత ఉందంటే దగ్గర 97%. అంటే ఏంటి? 197 మంది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. కానీ రూరల్ ఏరియాస్లో ఓన్లీ 25%. అంటే 100 మందిలో 25 మందికి మాత్రం రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. మరి అలాంటప్పుడు నేను ఓన్లీ సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారం చేస్తాంటే కుదరదుగా. ఓకే, సో ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఏంటి? డబ్బులు. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో నార్మల్గా క్యాంపెయిన్ చేయాలని చాలా కష్టం, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందరూ ఇప్పుడు ఏం చేయాలి? సామాజిక మాధ్యమాలు ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారాలు చేయాలి. మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలంటే ఫస్ట్ నా దగ్గర సాంకేతిక పరిజ్ఞానం వచ్చే వాళ్ళ టీంలు ఉండాలి, వాళ్ళకి డబ్బులు పెట్టాలి, ఎక్విప్మెంట్ పరికరాలను కొనాలి. మరి ఇవన్నీ అల్టిమేట్గా ఏం చేస్తున్నాయి? మరి
ఇప్పుడు వ్యయాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో, మరి ఎన్నికల వ్యయం పెరుగుతున్నట్టే కదా! ఇంకోటేంది ఇది? ఇవన్నీ ఎవరికి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటాయి? పెద్ద పార్టీలకి. ఇప్పుడు దేశ పార్టీ ఇప్పుడు నేషనల్ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర జనాలు కూడా అంతే మంది ఉంటారు కాబట్టి. మరి చిన్న పార్టీల పరిస్థితి ఏంటి? ఓకే. అవకాశాల్లో సమానత్వాన్ని ఇబ్బంది కలిగిస్తుంది ఇది. నార్మల్‌గా మనకేంటి ఈక్వాలిటీ ఉండాలి. సమానత్వం ఉండాలి. నువ్వు ఒక ఇండిపెండెంటా? లేదనుకుంటే ఒక నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నావా? నువ్వు ఒక ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేసినా, ఒక నేషనల్ పార్టీ తరపున కంటెస్ట్ చేసినా, ఒక స్టేట్ పార్టీ తరపున కంటెస్ట్ చేసినా, నువ్వు ఎలా కంటెస్ట్ చేసినా కూడా అందరికీ సమానత్వం అనేది ఉండాలి. మరి డిజిటల్ క్యాంపెయిన్‌లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది? నేషనల్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. స్టేట్ పార్టీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మరి మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ల పరిస్థితి ఏంటి? మరి సమానత్వం పోతుంది కదా ఇక్కడ. ఇదొక ఛాలెంజ్. మెయిన్ ఇంకో ఛాలెంజ్ మనకి ఇప్పుడేంటి మనం మోస్ట్ ఫేస్ చేస్తుంది వాట్సాప్ల ద్వారా అక్కడ ఇక్కడ ఫేక్ న్యూస్. అది రైట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే. కానీ ఇప్పుడు ఎలక్షన్‌కి వచ్చినప్పుడు ఇది ఏమైపోయింది? ఇది ఒక టూల్ అయిపోయింది. ఇది ఒక పరికరం అయిపోయింది ఇది. ఓకే. నేను ఓట్లు దండుకోవాలి అంటే దుష్ప్రచారం చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో దుష్ప్రచారాలకు అడ్డా ఏది? సామాజిక మాధ్యమాలు. ఎందుకు? సామాజిక మాధ్యమాల్లో ఎవరిపైన ఎవరికి కంట్రోల్ లేదు. ఇంకొకటేంటి? మన దేశంలో సామాజిక మాధ్యమాలను ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళంతా వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇటు ఫేస్‌బుక్ అయితేనేమి, అటు గూగుల్ అయితేనేమి, ఇటు మైక్రోసాఫ్ట్ అయితేనేమి. ఓకే. వీళ్ళంతా వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళపైన కేసులు వేయాలన్నా కూడా ఇబ్బందే. దీన్ని వీళ్ళు దేనికి వాడుతున్నారు? కులాల మధ్యలో, మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడానికి. ఓకే. ఏంటి? ఫేక్ వీడియోలు పంపించటం, ఫేక్ మెసేజ్‌లు పంపించటం, దుష్ప్రచారాలు చేయటం. ఓకే. సో అల్టిమేట్‌గా ఇవి మనకి ఇష్యూస్. మరి ఇష్యూస్‌ని ఎలా టాకిల్ చేయాలి? టాకిల్ చేయాలంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలక్షన్ కమిషన్‌కి పవర్స్ ఇవ్వాల్సిందే. ఎలక్షన్స్ టైంలో మన ఎలక్షన్స్ కమిషన్‌కి పవర్స్ ఇవ్వాలి అక్కడ. ఓకే. ఫండింగ్ ప్యాటర్న్స్ మార్చాలి. అంటే ఏంటి? ఎన్నికల్లో డబ్బులు ఎలా ఇప్పుడు రూ. 2,000 మించి రూ. 2,000 వరకు ఏంటి ఇస్తే రూ. 2,000 వరకు ఇస్తే నువ్వు నీ పేరు చెప్పకుండా ఇవ్వచ్చు. కానీ ఇండియాలో 70% పైగా వచ్చిన ఫండింగ్ అంతా ఏది? రూ. 2,000 కంటే తక్కువ ఉన్నదే. అని నేను ₹1,00,00,000 ఇద్దాం అనుకున్నాను పొలిటికల్ పార్టీకి. కానీ ₹1,00,00,000 ఎలా ఇస్తాను? ₹1,00,00,000 డివైడెడ్ బై 2,000. ఓకే. సో దాన్ని నేనేంటి ఒక 5,000 సార్లు నేను దాన్ని డివైడ్ చేసి నేను డబ్బులు ఇస్తున్నాను. సో అది కూడా మనకి ఇష్యూనే. ఇప్పుడు ఇంకో డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? ఈ సాంకేతిక పరిజ్ఞానం పైన మనకి ఒక రకమైన అవగాహన ఉండాలి. మనకి సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఒక రకమైన పాలసీ కావాలి. ఒక ప్రణాళిక ఉండాలి మన దగ్గర. ఒక ప్రణాళికను తీసుకురావాలి. ఒక పాలసీ కావాలి, ఒక ప్రణాళిక కావాలి. ఓకే. డేటా ప్రొటెక్షన్ కావాలి. మనకి రైట్ టు ప్రైవసీ. ప్రైవసీ అనేది మనకి ఇప్పుడు ప్రాథమిక హక్కు. మన డేటాని ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు డేటా అన్ని దగ్గరలో ఉంది. దీన్ని కాపాడుకోవాలి. సో అలా చేసినట్లయితేనే ఎందుకంటే ఇది మనకి ఇంటర్నెట్ ఏజ్ ఇది. ఓకే. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఈ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఇంటర్నెట్ ఏజ్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం ఐఓటీ. ఈ ఏజ్‌లో మనం టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి వెళ్తాంటే కుదరదు. మన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా వెళ్ళాలి. సో వెళ్తూనే అందులో ఉన్న మంచిని తీసుకుంటూ చెడుని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా ప్రచారం చేసినాడు మన ప్రజాస్వామ్యానికి కూడా మంచిగా ఉంటుందనేది టాపిక్ అన్నమాట. So with that note, I am ending the topic. Thank you.